ఇప్పుడు మేమైతే 99 నైట్స్ ఆడబోతున్నాం. రెనీ నువ్వు పోతావా నేను పోనా? నన్ను నొక్కొచ్చేసి అసలు. సరే నువ్వు వన్ సెకండ్ బ్రో. మా బావ కూడా వచ్చింది గైస్. నేను కూడా ఇప్పుడు వీడియోలో ఉన్నా. హాయ్ గైస్, నేను మారుతీని ఆశ్లీకి. ఓకే, ఆశ్లీ నన్ను నొక్కొచ్చేసి నేను వెళ్తున్నా. సరే వెళ్ళు. వచ్చిన ఆశిషు అక్కి నువ్వు రెనీ జాయిన్ కొట్టేసి ఫ్రెండ్ ఆగు ఫ్రెండ్ ఆగాకు అక్కిని రాని. సరే AR11621 అక్కి ఆశిషు అంటే మా బావ గాయస్. మా బావ అంటే నాకు అన్న గాయస్. మా వదినకు అన్న అవుతాడు, నాకు బావ అవుతాడు. ఎప్పుడు వస్తాం? AR11621 వచ్చింది. ఎస్ గైస్, AR11621 మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మీరిద్దరు. రెనీ దీంట్లోకి వస్తారా? దీంట్లోకి ముగ్గురు కావాలి, వస్తారా? ఓకే వస్తున్నా వద్దురా. దీంట్లోకి వస్తావా? దీంట్లోకి అరే క్రియేట్ చేద్దాం వద్దురా. దీంట్లోకి కావాలి రెనీ, కరెక్ట్ ముగ్గురు కావాలి. అదో అరే AR వస్తున్నా బాబా. ఎగ్జిట్ కొట్టు బాబా. ఎగ్జిట్ ముగ్గురు ఎగ్జిట్. ఇంకా నేను అక్కడ క్రియేట్ చేస్తాను, వస్తారా? వస్తున్నాం. బేసిక్ ఎమ్మటి క్రియేట్ చేసి ఎమ్మటి ఎక్కాలి ముగ్గురు. ఎక్కుతున్నాం వదినా. AR వచ్చినావా? AR వచ్చిండు. ఎక్కురా. మేము ముగ్గురం ఇక్కడ నేను హైయెస్ట్ 25 days. అంటే ఇంతకుముందు 75 days. అంటే ఇంతకుముందు పాత ఫోన్లో వదిన నేను 76 days టోటల్. 76 days. మాకు అంత దమ్ము లేదు గాయస్, హ్యాకర్స్తో ఆడి. అంటే మొత్తం పెంచినాం. హ్యాకర్స్తో ఆడి అంత స్క్రీన్ పెట్టుకోరే గాయస్. మనం అయితే వచ్చినాం. నా గేమ్ అయితే పిచ్చలాగా అవుతుంది. ఏందో అర్థం రావురా స్వామి. గాయస్, చెయ్యి ఇరిగినతో గేమ్ ఆడిపియడం న్యాయమో కాదో మీరే కామెంట్లో. అవునా? అయినా మాకు తెలియదు. ఎందుకంటే మా బాగా చెయ్యి ఇరిగింది గాయస్. నేను అయినా కానీ ఆడిపిస్తున్నా. ఏమిద్దాం? ఫ్లాష్ మ్యాచ్ లాగా వెళ్ళిపోతారు. ఫ్లాష్ మ్యాన్ నమ్మలేకపోతున్నాం అన్న. నువ్వేనా ఫ్లాష్ మ్యాన్? అవునా, నేను ఏం చేస్తా. ఓకే గ్రేట్. చెట్టుకి సడన్ ఆపేను. మెడల్ వేస్తాను. నాకు మెడల్ ఎత్తే మొత్తం ఎత్తా. అమ్మ ఎవరబ్బా అంతగా చెట్టు నరికినప్పుడు ఇంకో చెట్టు నాటాలి. అబ్బో మా వాడు సత్యమూర్తి. నాటిందిలే. నేను కూడా నాటేసాడే. నాటేసిందంట మనోడు అప్పుడు త్యాగమూర్తి. అవును. నేనైతే వెళ్ళి క్యాంపర్ అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మీరు కనుక నా ఫ్రెండ్స్ అయితే మీరు నా తీసుకో. ఇక మ్యాప్ క్రియేట్ చేసిన బాబా. ట్రాకింగ్ టేబుల్ తీసుకొని నేనైతే ఐరన్ చేస్తాను. అక్కడ ఫుడ్ చూసుకో. ఆశ్లీ నాకు ఫస్ట్ దానికి బండి ఫుట్ లగా అసలు మర్చిపోయి రికార్డ్ ఆఫ్ చేసిన. అసలు అరే లీవ్ కొట్టారా? దండం పెడతారా? అట్లా కాదు కానీ నువ్వు స్టార్ట్ చేసి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వీడియో. ఇవాళ నేను మా బావ ఫోన్ రారే. నేను ఆల్రెడీ లీవ్ అయినారా? మరి నువ్వు ఒక్కరు వాడుకో. గాయస్ మా అక్క అయితే ఆడుతుంది. వదినా ఆడుతున్నావుగా. వదిన క్రాఫ్టింగ్ టేబుల్ అప్గ్రేడ్ చేయదురా. జస్ట్ 15 కానీ ఇప్పుడు నా దగ్గర తెలియదు. వదినా నేను నొక్కొస్తా వదినా. నువ్వు లీవ్ కొడతావా ప్లీజ్? నేను నీకు ఎక్కడ నువ్వు చూడటం మెడికేట్ చేస్తాను. చచ్చిపోయినా నువ్వు నన్ను జాయిన్ కొట్టు. అంటే ఇప్పుడు ఈ గేమ్ నేను ఒక్కనే ఉన్నానా? కాదు, రెండే వస్తుంది. 265 హ్యాస్ డైడ్.
నాకు ఇప్పుడు మనం బ్యాండేజ్ కోసం ఓకే వెతుకుతున్నాం. ఐరన్ ఎవరెవరికి కాల్ చెప్పండి. ఐరన్ తీసుకుపోయి క్రాఫ్టింగ్ టేబుల్ లేదు సార్. ఐరన్ మనకొద్దు. నువ్వు నాలేవా నాకు ఐరన్ మనకొద్దు, క్రాఫ్టింగ్ టేబుల్కి కావాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఫస్ట్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది, ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా వదిన మా బావ కూడా ఉన్నారు గేమ్లో, కానీ కనపడరు. గాయస్ చెయ్యరిగిన వాటితో గేమ్ ఆడిపోయడం ఎంతవరకు న్యాయమో మీరే కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మా బావ చేరిగింది గైస్, కానీ ఆడిపిస్తుంది చూడు మనమే. త్యాగమూర్తి మా ఓడు తెలుసా. మరీ అట్లని మరీ అంత త్యాగమూర్తిని చేయమాకంటారా. అయ్యో మా ఓడు డైలాగులు వేస్తుండ్రు గైస్, బాధ అవుతుంది. గాయస్ ఇప్పుడు నేనైతే సన్ డైల్ అయితే క్రాఫ్ట్ చేయబోతున్నాను. చేసామా? ఓకే దీని ప్లేస్ చేయాలి సన్ డైల్. అరే స్ప్రింట్ ఓకే సార్ ప్లీజ్. బామ్మర్ది నువ్వు ఎక్కడున్నావు బామ్మర్ది? నాకు ఏదో డీర్గా అవ్వా బామ్మర్ది నువ్వు ఎక్కడ చనిపోయావురా? ఆడేసిన రెనీ నేను వస్తున్నా. మనల్ని నన్ను క్యాన్సర్ కాదు సార్. ఆశ్లీ కూడా వచ్చింది. నేను నన్ను తీసుకోపో. అక్క ఎత్తుకోబోతున్నాను. నువ్వైతే నేను క్యాన్సర్ నువ్వు చూస్తా ఉండు. ఓకే అంత లేదు. అరే పోండా, నాకు మెంటల్ అయితే ఇంకేం బామ్మర్ది నేను బయటకే చేసేసా. నేను లీవే కొట్టినా. ఓకే వెనకాల చూసుకో. అది నేను అసలు ప్లీజ్ అసలు నువ్వు నన్ను దయ చూపించి బయటికి రా అసలు. సరే మళ్ళీ మన ఇద్దరం ఆడదామా? అవును ఓకే గాయస్, మళ్ళీ వాడుతున్నా ఆడాలంట. నేను లీవ్ కొడుతున్నా. మళ్ళీ ఇంకో పార్ట్ టూ గైస్, పార్ట్ టూ ఏం కాదులేండి, ఇదే పార్ట్లో కంటిన్యూ చేస్తా. పెట్టండి. నువ్వు పోతా నేను పోనా? నేను పోతలే. గాయస్ నన్నది ఇక్కడ ఒక పెద్ద తోడలేదు. గాయస్ నేనైతే మా ఇద్దరు ఎక్కడ తీయాలంట. ఏ ఫ్రెండ్ రావా? హాయ్ గాయస్ మనమైతే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్న గేము మా అక్కతో కలిసి. అక్క అంటే సారీ వదిన కానీ అక్క అని అదే నడుగు వస్తుంది మా వేస్ట్ గడికి. అక్క ఎందుకు అక్క? ఓ ఫ్రెండ్ ఏడున్నా ఫ్రెండ్ కొంచెం ముందర చూడు ఫ్రెండ్. మా ఫ్రెండ్ నమస్తే ఫ్రెండ్. నమస్తే. క్రియేట్ చేయనా? అదే వీళ్ళిద్దరు గేమ్లో లేవుడా. వస్తున్నా ఫ్రెండ్ ఐదుగురిని క్రియేట్ చేసిన ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్ నేను ఇంక ఒకటిన్నారంటరా. ఓ రాట్లేదు. పోదాంపా. ఆగు ఫ్రెండ్ వస్తున్నాను. ఓను నేను చూడు. బామ్మర్ది వస్తున్నాను. బామ్మర్ది ఆగు. ఆ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? దీంట్లోకి పోదాం దా ఫ్రెండ్. ఒక్క నిమిషం నా కోసం వెయిట్ చేయండిరా. నా కోసం వెయిట్ చేయండి. 11 seconds నువ్వు రాకపోతే ఏం మనతో. వచ్చేసింది. అరే మీరు బయటకు రండి కాసేపటికి. సరే బయటికి రా. 3 గేమ్ ఆడడం ఓకే. నేను ఉచ్చేసం పెట్టాను. కాల్ చేసే లోపల కనపడుకున్నాడు. పొద్దున నుంచి కూడా డిస్కషన్ వచ్చి అలసిపోయి అయితే ఎక్కువ మాట్లాడే పెయిన్ వస్తూ ఉంటుంది. అరవదు మిమ్మల్ని ఈ సౌండ్ కొంచెం తగ్గి. మా మమ్మీ గైస్ ఫ్లేమ్ తగ్గియాలి. వీడియో రికార్డ్ చేస్తుంది మధ్య. స్నేహితుల సౌండ్ అంతా రాదు. అత్త వీడియో రికార్డ్ చేస్తున్నాం అత్త. ఏ రికార్డ్ నాకేంటి నాకైతే మా మమ్మీ గైస్ యూట్యూబ్ ఛానల్లో పెడతాం అత్త. చూడు మేమైతే వచ్చి నాకు మెంటల్ చెప్తుంది మా మమ్మీ. గుడ్ ఈవినింగ్ మమ్మీ. మనకు వీడియోలో వాయిస్ రాస్తే ఆడ కూడా వాయిస్. ఇప్పుడైతే నేను కష్టపడ్డా పోరాడిన కోల్ కలెక్ట్ చేసిన ఊరుకో. చెప్పగాడు గైస్ వీడు డైలాగులు చూడండి. అవును గైస్. సిగ్గులేదా గైస్? ఒక వదిన ఉంది, మరిది చెప్తుంది. అవును గైస్. సిగ్గు లేకుండా మళ్ళీ అన్నిటికీ ఇంకా డైలాగ్ చెప్పరా? నేను చెప్తా. వదిలేండి గైస్, నేను హట్ అయినా.
పెట్టాను కదా అట్టే ఉండు, నేను ఎవరు బట్ట చేయట్లేదు. Actually, I'm going to again to YouTube. అవునా, నేను ఎంజాయ్ పండగ. Guys, మాకైతే ఇక్కడ ఇబ్బంది అవుతుంది జస్ట్. అవునా, నిజమ్మా? ఏం లేదులే, ఆడనే తిరుగు. చేసేదేం కాదు, లేదు. గైస్ సారీ గైస్, బాయ్. అరే నువ్వేమో ఇంటర్నే మరే ప్లీజ్ రా, ఆగురా, కాలు మొక్కుతారా ప్లీజ్ రా. నన్ను ఏంటండు అనేది నా ఫోన్ వాళ్ళిద్దరు ఫోన్ వాళ్ళు చూసుకోండి. గాయస్ అసలు నేనైతే లీవ్ అసలు ఒక్కదాన్ని ఆడుకుంటా. నేను ఏమంటాను, ఏం డిస్టర్బ్ లేకుండా ఆడదాం అనుకుంటున్నా. నేను ఒక్కరిని ఆడుకున్నా. మరి నేను ఆడుకో. నువ్వు వీడియో క్రియేట్ చేస్తున్నావా? వీడియోలోనే ఉన్నావు కదా? ఉన్నా. మరి బయటికి రా, బయటికి. అంటే వీడియో అయితే మొత్తం చేయకు, మన ఇద్దరం తర్వాత ఆడుతుంది. కానీ మనమైతే ఫస్ట్ బయటికి పోదా. మెత్త మెత్త మెత్తలేం చేస్తాను, మెత్త కాళ్ళ మనమైతే ఫస్ట్ బయటికి పోదాం. 125 అయింది. ఓల్డ్ బెడ్ 12 ఉంది నా దగ్గర. 125కి నేను బడికి పోయేటోను రోజు. కానీ బాగుంది కరెక్ట్ టైమింగ్స్. ఆశ్లీ నీకు సిగ్గుందా? రిపబ్లిక్ డే ఒక్కరు మీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిండ్రు, వాళ్ళందరికీ అసలు హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పిన. నువ్వేం చెప్పినావా నీ వాళ్ళకి? నాకు ఇష్టం అది. నీకు అవునా? సరే గైస్, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఇప్పుడు చెప్తాను గైస్, ఇవాళ సిగ్గలేదు. అందరికీ ముందే హ్యాపీ రిపబ్లిక్ డే గాయస్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గేమ్ ఆడేది ఏం లేదు. గేమ్ ఆడదు నైట్ అండ్ నైట్ సరిపోతూనే ఉంటుంది. మనం SCBSRBR ఏం కాదులే, మనకి మే అంతమంది ఏం లేరు, జస్ట్ 42 అంతే. మరి నువ్వు అన్ని ఓడికి చెప్పినావు. అసలు సైలెంట్ కొడు. ఇప్పుడు నేను మాట్లాడు, నువ్వు మాట్లాడుకో. అసలు ఇంత తిరిగా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పింది కొడదాం. ఏం ఆడమంటే ప్లస్ 6 ఇప్పుడైతే మనము ఏం ఆడదామంటే 1 2 3 ఇంటూరియా గాయస్, అదే వేస్ట్ కాదు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. సారీ గైస్, నేను ఫస్ట్ మనమైతే మ్యాచ్ సిగ్గులే వెళ్ళి రాలే. సరే గాయస్, ఇప్పుడు నేను రెగ్యులర్ సరే ఓల్డ్ బైక్ క్రియేట్ చేయబోతున్నాను. బెడ్డే కదా అని చెప్పి మాట్లాడుతాను. అరే ఓల్డ్ బెడ్ ఫస్ట్ మనకు ఫుడ్ కావాలి గైస్. మనకు ఫుడ్ కావాలి. బుల్ఫీ కొడితే ఎక్కువ వస్తుంది. ఉల్ఫ్ పెట్టుగా మనకు వస్తుంది. స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ బన్నీస్ని కొడదాం రండి. అయ్యా ఎడుగుతున్నామమ్మ బన్నీ అమ్మ. అయ్యా కుక్క వచ్చింది. ఏమమ్మా కుక్కమ్మ, ఏ చేద్దమ్మా బాధమ్మ.
ఇక ఇట్లా కొంచెం చుట్టూ తిరుగు పొట్ట తగ్గుద్ది. ఇంకా కెమెరా కమ్మ చోట నువ్వు అవుటుగా విన్నుగా నిన్ను ఎవడు అడిగిండ్రా? ఉరకండి ఉరకండి ఉరకండి. ఓకే, ఇప్పుడు మనం లూటింగ్కి పోదాం గాయ్స్. లూటింగ్లో మనకి బాగా దొరుకుతాయి. నేను ఎక్కువ లూటింగ్కే పోతా. గైస్ మనకి ఇప్పుడు ఫుడ్ కావాలి. సచ్చినాం గైస్. అక్కడేమో ఒక డీర్ ఉంటుంది, ఇక్కడేమో యూఆర్ హంగ్రీ అని. నేను డీర్కి ఫ్లాష్ లైట్ అంటే భయం కదా, ఫ్లాష్ లైట్ వేసుకుంటాం. షోర్ కుక్క భయ నీకు. లోపలికి అర్థం కాకపోతే పోయి ఎడిపోతున్నావు? చాలీలో అందుకోకూడదు కాసి. ఇప్పుడు మనకి చెస్ట్ చెస్ట్ అంటే ఒక దొంగ కాసి అక్కడ ఒకటి ఉంది కదా, ఇలా చేతికిస్తే అదనమాట కాదు. దాంట్లో ఒక చెస్ట్ ఉంటుంది. రారా నక్క బాయ్ ఓ బ్యాండేజ్ దొరికింది గాయస్. కొద్దిగా కష్టపడతారు. ఫస్ట్ ఎప్పుడన్నా మనం అలా ఇరుక్కపోయినప్పుడే ఇవన్నీ తినాలి.
బయట ఫ్రీగా తిరుగుతున్నప్పుడు బెర్రీస్ ఉంటాయి కదా, క్యారెట్స్ అలాంటివి ఇచ్చినాను గాయస్. 1 month ఇక్కడే కొడుతున్నాను గాయస్. ఊరకండి గాయస్, ఊరకండి. సారీ గైస్, నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ అయిందో సారీ గైస్, వీడియో ఇస్ కంప్లీటెడ్. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్. ఇది మరీ అంత వద్దులే. మరీ అంటుందంటే ఏంది? ఏం చేస్తున్నావు అసలు? ఇంకా డే ఎంత? డే 4. గాయస్ నేను మధ్య గెలిగినందుకు క్షమించండి. లవ్ యూ ఆల్. చిన్న కొట్టు గాయస్. పరువు ఇస్తావు డబ్బు. మనం సండేకి కలగలే కరెక్ట్ నైట్ అప్పుడు తిన్నాను. సరే గ్యాస్ మొత్తం ఆపోజిట్ ఉంది గ్యాస్. ఇక్కడ మనకేమో ఏంటి కిడ్నీ చేయాలంట గ్యాస్. కిడ్నీ అవసరమా గ్యాస్? మ్యాప్ అయిపోయింది గ్యాస్, బెడ్ అయిపోయింది, మనీ ట్యాప్ అవసరం లేదు గ్యాస్. క్రాఫ్టింగ్ బెంచ్ షాప్ వచ్చేస్తే ఇంకా వడ్డీ సరేది షెల్ఫ్ మనం కొనేస్తే అయిపోద్ది. అందులో కూడా కావాలి మొత్తం 7+12 కావాలి గ్యాస్. మొత్తం మనకి 12 కావాలి. ఏంటంటే 6 అంటే ఇంకా 6 కలెక్ట్ చేయాలి గైస్ మనం. గైస్ ఇదన్నమాట జరిగిన మళ్ళం. ఇలా పెట్టి పనుకోరాట్లేదు గాయస్. ఇంకా నా నేమ్లో ఒకటి ఉంటుంది 6 7. ఓకే వేర్ ఇస్ మై క్యారెట్? క్యారెట్ అక్కడ ఒకటి ఉంది. కరెక్ట్ టైంలో వీటిగానే ముందు పోయి మనం పని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. రివాల్వర్ అమౌంట్ ఏదో అలా నోటికి వచ్చేస్తుంది. గాయస్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఫన్నీ వ్లాగ్స్ అని ఉంటుంది. సారీ గైస్, సారీ ఫర్ దట్. నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే @DennisSharonSold. అది నా యూట్యూబ్ ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 70 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆస్తికి ఇచ్చినంత ఎంకరేజ్మెంట్ నాకు కూడా ఇవ్వండి. నేను కూడా ఇంకా వీడియోస్ పెడతాను, కానీ చాలా ఎందుకంటే నా ఛానల్ అయితే వర్కింగ్లో ఉంది. 1 year పిల్లలు. సారీ ఫర్ దట్. అందుకని నేను ఛానల్ కూడా చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు ఆస్తి వీడియో చూసినప్పుడు నా మాడుకొని @DennisSharonSold రాసుకొని అదే నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 70 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్. ఇప్పుడు వాడి స్కోర్ అయితే 70. ఇంకా నాకు తక్కువనే గాయస్, నాకు జస్ట్ 15.
ఒక 8 మెంబర్స్ న్యూ ఉంటారు కదా, 8 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు గాయస్. నేను షౌట్ అవుట్ చేస్తాను. నేను షౌట్ అవుట్ పెట్టాను ఇక్కడ కదీరని నువ్వు ఎందుకు పొద్దున్న బాత్రూమ్కి పూల కంపులేస్తుంది? ఏం మాట్లాడుతున్నాను? నువ్వు ఎందుకురా పొద్దున్న బాత్రూమ్కి రాలేదు, ఎందుకో తెలియదు కంపు కొడుతుంది. అందుకే ఇందాక బాంబేసిన బాబు మంచి మూసుకోండి. ఓహో అసలు నువ్వు అలా అనుకుంటున్నావా? అది ఉత్తిగా అయిపోద్దు. అది అప్పుడు 11% వచ్చింది. 26 అటాక్ టు రైట్ అంట, అటాక్ టు రైట్ అంట. అసలు మన దగ్గర పైన గాయస్ ఇప్పుడైతే నేను ఒక డే ఇస్తున్నా. ఇంతసేపు నేను కూడా వీడియోలో ఉన్నా, సారీ. ఇప్పుడు నేను డే ఇస్తున్నా. ఇప్పుడు కల్టిస్ట్ అయితే ఈమె బేస్ అంతం చేయడానికి అయితే ఉన్నారు. ఒకవేళ చెప్తున్నాగా, ఒకవేళ కానీ ఈమె ఇప్పుడు కల్టిస్ట్ ఏదో చచ్చిపోయింది అనుకో, అది కూడా వితౌట్ బ్యాండేజ్, ఆమె చచ్చిపోయింది అనుకో, మీరైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్, ఓకేనా? ఫైర్ కూడా మొత్తం పోవాలి. ఫైర్ మొత్తం పోవాలా వద్దా? ఇప్పుడు ఆమె వితౌట్ బ్యాండేజ్ ఆమె ఆడాలి. ఉంది కానీ నువ్వు ఆడాల్సింది వితౌట్ బ్యాండేజ్, ఓకేనా? ఎస్ గాయ్స్, ఆశ్లీ చచ్చిపోయిన మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఆశ్లీ యూట్యూబ్ ఛానల్కి, అలాగే నాది కూడా. ఇప్పుడు ఇంకా నువ్వు నన్ను జాయిన్ అవుతావా? అవసరం లేదు గాయ్స్, నేను ఒకదాన్ని కూడా ఆడుతున్నా. సోలనా మరి మూసుకో గాయస్. ఇప్పుడు డైలాగ్ లేదు, చెంప మీద పీకుతున్నాయి నుండి సౌండ్ విన్నారుగా గ్యాస్. నీకు మరి తినేదండి. అడ్డగొట్టిపోయింది. కొట్టిందేమో బెడ్ కింద, దాన్ని నేను భయపడమంట. గాయస్ ఇప్పుడు నేను మా సోఫాను అయితే కొట్టి చూపిస్తున్నాను, ఏంటండి మళ్ళీ సౌండ్. సో సేమ్ సౌండ్ కాదు గైస్, అది వేరే ఇది వేరే. నువ్వు అన్నండి లేవు. సరే గైస్, ఇప్పటితో ఒక 1/2 అవర్ అవుతుంది కాబట్టి బాయ్.